ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 15వ అధ్యాయము 29వ వచనము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారండి. భక్తిహీనులు తమ హృదయంలో దేవుడు లేడు అనుకుంటారు. అలాంటి భక్తిహీనులకు ఏదైనా శ్రమ వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా ముందుగా వారు కూలిపోతారండి. ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గం తెలియక అల్లాడిపోతారు. భక్తిహీనులు దేవుడికి దూరంగా ఉంటారు. భక్తిహీనులకు యెహోవా కూడా దూరస్థుడే. మన దేవుడు ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. ఆ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ భక్తి కలిగి దేవుడిని మనం ముఖదర్శనం చేసుకునేవారుగా మనము ఉండాలి. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తారు. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? నీతిమంతుల ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తారండి. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటారు. ఈ ఉదయకాలం మందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎలా ఉంటారంటే రక్షణ మార్గంలో ఉంటారు, రక్షణ తీసుకుంటారు, కొంతవరకు చాలా భక్తి చేస్తారు. నాలాంటి భక్తిపరులు ఇంకా లేరు అన్నట్టుగా సేవకుల దృష్టిలో ఉంటారు, దేవుని దృష్టిలో ఉంటారు. కానీ ఆ భక్తి అంతా ఏమైపోతుందో తెలీదు. కొంత సమయానికి ఆ భక్తిని విడిచిపెట్టి భక్తిహీనుల్లా తయారవుతూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆ భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. నువ్వు ప్రభువా 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 అని ఎంత పిలిచినా నీలో భక్తి లేకుండా దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, భక్తి నీలో ఉందా లేదా? నీలో భక్తి లేకపోతే దేవుడు నీకు చాలా దూరంగా ఉంటాడు. నువ్వు పిలిచినప్పుడు ఆయన పలకడు, నీ ప్రార్థన ఆయన అంగీకరించరు. నువ్వు భక్తి లేకుండా నువ్వు ప్రార్థన చేసిన అది వ్యర్థము. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. పాపం చేయకుండా హృదయంలో నీతిని కలిగి ఉండి, హృదయానుసారంగా పవిత్రతను కలిగి ఉండి, యథార్థంగా దేవుని దృష్టికి నువ్వు ఇష్టంగా ఉంటే నువ్వు చేసే చిన్న ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. భక్తి ఉందనుకుని నువ్వు భక్తి లేకుండా దేవుడికి ఎంత మొరపెట్టినా ఆయన నీ ప్రార్థన అంగీకరించరు. ఆయనకి దూరంగానే ఉంటారు. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరిస్తారు. ఈ ఉదయకాలము ఎవరికి ఈ మాటలు అవసరమో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీలో భక్తి తగ్గిపోయిందేమో, ఇదివరకులా నీ భక్తి చేయలేకపోతున్నావేమో, ఒక్కసారి నువ్వు ఈ మాటలని జ్ఞాపకం చేసుకో. ఈ మాటల మీద దృష్టి ఉంచు, భక్తి చెయ్యి. భూమి మీద ఉన్న భక్తులే కేవలము శ్రేష్ఠులు, వారు మాత్రమే దేవునికి ఇష్టలు. మనందరం కూడా భక్తి చేద్దాము. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు, వారిని యెహోవా ఆశీర్వదించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం భక్తి కలిగి జీవిద్దాం. నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరిస్తారు. మన నీతిని కలిగి నీతిమంతుల ప్రార్థన వరుసలో మన ప్రార్థనను కూడా మనము ఉంచుదాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటారు. మనం భక్తితో ఉందాం, నీతిగా జీవిద్దాం. నీతిమంతుల ప్రార్థన మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? జీవం కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి మీరు చూపిస్తున్నానైనా ఈ అద్భుతమైన దేవ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమైన ఆయన మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నైనా మాలో భక్తి తగ్గిపోయిందేమో మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రభువా మీకు స్తోత్రాలు. మీకు ఇష్టమైన భక్తి మేము చేసేవరకు ఉండడానికి నేను మీరు మాకు సహాయం చేయండి. నీతిమంతుల ప్రార్థన నేను మీరు అంగీకరిస్తారంటున్నారు తండ్రి. నీతిమంతులుగా నేను మేము ఉండడానికి నేను మీరు కృప చూపించండి అయ్యా. మా మాట ద్వారానైనా, మా క్రియల ద్వారానైనా, మా ప్రవర్తన ద్వారానైనా మీకు దూరంగా అవ్వకూడదు ప్రభువా. మీకు నేను దగ్గరగా అయ్యే భక్తి చేసేవరకు మేము ఉండడానికి నేను మీరు కృప చూపించండి. ఎటువంటి పాపము మమ్మల్ని ఏలుబడి చేయకుండానైనా పవిత్రతతోనైనా మేము జీవించినట్లు నేను మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇంకా సులువుగా చుక్కులు పెట్టి పాపములు మేము పడిపోకుండానట్లునైనా దేవా, మా నోటి మాటలు, మా హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు నేను మీరు మాకు సహాయం చేయండి.
నీతిమంతులు ఇదిగో దేవా ఖర్జూరపు పువ్వు వేస్తారని మీరు సెలవిస్తున్నారయ్యా. మేము నీతిమంతులుగా నేను నీతిని అనుసరించి జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. నీతిమంతుల ప్రార్థన మీరు అంగీకరిస్తారంటున్నారు తండ్రి. మా ప్రార్థన కూడా నేను మీరు అంగీకరించే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ ఉదయకాలం నేను బిడ్డలు దేని నిమిత్తం అయితే ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రతి మొరను నేను మీరు ఆలకించి వారి నీతిమంతులుగా నేను మీరు తీర్చిదిద్ది ప్రతి ఒక్కరిని నేను మీరు కృపతో ఎత్తుపడతారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.